పక్క దేశాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవటమే డ్రాగన్ కంట్రీ పని. తెలుసుకునేంత వరకు ఓకే, కానీ ఆ దేశాల వ్యవహారాల్లో జోక్యం కల్పించుకునే కంట్రీ వ్యవహారాలు కూడా చేస్తుంది ఈ కంట్రీ. తాజాగా ఇప్పుడు ఇతర దేశాల్లో జరిగే ఎన్నికల విషయంలోనూ కలగజేసుకుంటోంది. ఈ డ్రాగన్ కంట్రీ చేష్టలపై ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ఆరోపణలు కూడా చేసింది. తాజాగా కెనడా కూడా చైనా చర్యల్ని బట్టబయలు చేసింది. 2019, 2021లో తమ దేశంలో జరిగిన ఫెడరల్ ఎన్నికలను చైనా రహస్యంగా ప్రభావితం చేసిందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నివేదిక తాజాగా వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక పరికరాలతో బీజింగ్ తన రాజకీయ ఎజెండాను ఇతర దేశాలపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వ్యూహాత్మక ప్రయోజనాలతో పాటు చైనా ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలు పొందటమే దాని లక్ష్యం. షీ జిన్పింగ్ ప్రభుత్వ చర్యలు ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేలా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. ఈ సంవత్సరంలో దాదాపు 64 దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డ్రాగన్ చర్యలను ఓ కంట కనిపెట్టాలని అంటున్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ ద్వారా చైనా ఇతర దేశాల ఎన్నికల ప్రక్రియలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇతర దేశాల నేతలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ వారిని బలహీనమైన నేతలుగా ప్రచారం చేయటం ఈ ఐఓ ముఖ్య ఉద్దేశం. వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా 2017-18 నుంచే చైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. 2023లో మెటా ఈ నెట్వర్క్కు అనుసంధానమైన 9,000 ఫేస్బుక్, ఇన్స్టా ఖాతాలను బ్యాన్ చేసిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకే, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలే లక్ష్యంగా 50కి పైగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఇలాంటి ప్రచారాలను గుర్తించారు. సోషల్ మీడియానే కాకుండా రహస్య వ్యూహాలతో చైనా తన కుట్రలను అమలు చేస్తోంది. స్థానిక, స్వతంత్ర మీడియా, రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు, ఎన్జీఓలను ప్రభావితం చేయటం ఇందులో భాగం. ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం, ఎన్నికైన నేతలు చైనా అనుకూల వైఖరిని అవలంబించేలా చూడటం చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ అంతిమ లక్ష్యం. గత ఏడాది నవంబర్లో చైనాకు లింక్ అయి ఉన్న 5,000 ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లపై వేటు వేశారు. అమెరికన్లా నటిస్తూ ఈ ఖాతాలో చైనాకు అనుకూల ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఆస్ట్రేలియాలో 2022 ఫెడరల్ ఎన్నికల సమయంలోనూ డ్రాగన్ ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అదే ఏడాది జరిగిన ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇలాంటి కుట్రలకి పాల్పడినట్లు సమాచారం. తాజాగా కృత్రిమ మేధను కూడా వినియోగించి ఫేక్ వీడియోలు, చిత్రాల్ని సృష్టిస్తున్నట్లు సమాచారం. చైనాను విమర్శించే పార్టీలు, రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని వీటిని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న భారత్తో పాటు దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాల్లో ఈ ఏడాది జరిగే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ఏఐని ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉందని మైక్రోసాఫ్ట్ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా చైనా ఈ టెక్నాలజీ వాడి కుట్రలకు పాల్పడింది.